హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ విద్యార్థులకు రవాణా భత్యం విడుదల చేసింది. మొత్తం నెలకు 600 చొప్పున 10 నెలలకు 6000 ప్రతి విద్యార్థికి బ్యాంక్ అకౌంట్కు చెల్లించనున్నారు. రాష్ట్రంలో 22,000 అర్హత గల విద్యార్థులకు మంజూరు చేశారు. విద్యార్థి పేరు, పాఠశాల వివరాలతో కూడిన జాబితా విడుదల చేశారు. ఈ మేరకు సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు. ఆ వివరాలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు రవాణా భత్యం విడుదల చేసింది. ఈ మేరకు సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది. నిర్ణీత దూరంలో స్కూల్ లేకపోతే నివాసం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులకు రవాణా భత్యం చెల్లించాల్సి ఉంటుందని విద్యా హక్కు చట్టం చెబుతోంది. గతంలో ఉన్న విద్యా హక్కు చట్టంలోని నిబంధనల ప్రకారం కిలోమీటర్కు దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ల దూరంలో ప్రాథమికోన్నత, అలాగే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నత పాఠశాలలు ఉండాలి. ఈ చట్టం ప్రకారం లేని చోట విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రవాణా భత్యం చెల్లిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22,558 మంది విద్యార్థులకు రవాణా భత్యం కింద SSA 13.53 కోట్లు విడుదల చేసింది. వీరందరికీ ఒక్కో విద్యార్థికి 6,000 చొప్పున ఇస్తారు. మరోవైపు మంత్రి నారా లోకేష్ DSE 2024 నోటిఫికేషన్ జారీపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాదిలోగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులన్నిటినీ భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటన చేశారు. DSE నోటిఫికేషన్లో త్వరలో ఇస్తామని, న్యాయపరమైన చిక్కులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించమన్నారు. గతంలో DSEపై ఎన్ని కేసులు పడ్డాయో వాటిని స్టడీ చేయమని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అధికారులు తగినంత సమయం కావాలని అడిగారని, ఇప్పుడు ఇచ్చే నోటిఫికేషన్ పగడ్బందీగా వేయాలని వారికి చెప్పామన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా DSE చేశారని, అందుకే టెట్ తర్వాత DSE నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 11 DSEలు వేశారని, 150,000 మంది ఉపాధ్యాయ పోస్టులకు భర్తీ చేశారన్నారు మంత్రి లోకేష్. ఇందులో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 DSEలు వేశారన్నారు. DSEకి త్వరలోనే నోటిఫికేషన్ 16,000 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. నిరుద్యోగ యువత పోరాటంతోనే 93% విజయాన్ని అందుకున్నామన్నారు. సూపర్ 6 మేనిఫెస్టోలో తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు అని, దానికి ఉన్న క్యాబినెట్ సబ్ కమిటీకి తనను చైర్మన్గా సీఎం చంద్రబాబు నాయుడు గారు నియమించారన్నారు. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తామన్నారు. గిరిజన విశ్వవిద్యాలయాన్ని రానున్న 2 ఏళ్లలో ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పారు. DSEతో పాటుగా 5 ఏళ్లలో ఉద్యోగాలపై మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారని మనకైతే తెలుస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.